చూడండి, మనం ఇక్కడ టోటల్గా 10 వర్క్ స్టేషన్ రీప్లేస్ చేసాము. ఇవన్నీ పాతవి. ఇక్కడ చూడి బాక్స్ ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు మనము సప్లై ఉంది ఇక్కడ. చూడండి, సాకెట్స్ డ్యామేజ్ అయినాయి లోపల. ఇవి పాతవి, ఇవి రీప్లేస్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ కానీ కనెక్షన్ చూడి లూప్ పోయిందనమాట. ఇక్కడ 27 నుంచి 28కి పోయింది. ఇప్పుడు మనం కనెక్షన్ 1 by 1 డిస్కనెక్ట్ చేసి కనెక్షన్ వైరింగ్ ఇద్దాము. ఫస్ట్ వైరింగ్ తీసేటప్పుడు మనము ఇప్పుడు సప్లై ఉంది కాబట్టి ఫస్ట్ మనం అర్థింగ్ తీయాలి. అర్థింగ్ తీసి జాయిన్ చేయాలి. ఇక్కడ 2 సాకెట్లు పనిచేయట్లేదు. వర్క్ స్టేషన్ వచ్చేసి ఇది 27 అనమాట. మనకి 27లో 2 సాకెట్లు పనిచేయట్లేదు. ఇది ఒక్కటి మాత్రం వర్క్ అవుతా ఉంది. ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ రీకనెక్ట్ చేద్దాం. మనం ఇక్కడ చూడండి, 3 సాకెట్ 1 స్విచ్. ఒక స్విచ్లో కంట్రోల్ ఇచ్చినాం మనం. ఇక్కడ 2 ఇవ్వచ్చు, 2 ఎందుకనేసి ఒకటే ఇచ్చాము. 5 amps అనమాట ఈ సాకెట్స్. 5 amps స్విచ్. కానీ ఇది మేము వైరింగ్ చేస్తాం అనేది వచ్చేసి యూపీఎస్ వైరింగ్ అనమాట. ఇక్కడ చూడండి వైరింగ్ ఎలా చేసామనేసి. స్విచ్ కంట్రోల్ ఒకటి ఇన్పుట్ మనం ఇక్కడ జాయిన్ చేయలేదు, ఇంకాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. స్విచ్ కంట్రోల్ నుంచి సాకెట్స్కి వెళ్తా ఉందనమాట. సాకెట్ 1 లూప్ 2, సాకెట్ 2 లూప్ 3, సాకెట్ 3 అనమాట. అట్లా వచ్చేసింది. ఇక్కడ చూడండి, న్యూట్రల్ కనెక్షన్కి న్యూట్రల్కి మనం తీసుకున్నాం అనమాట. న్యూట్రల్కి బ్లాక్ కలర్ తీసుకున్నాము. బ్లాక్ సాకెట్ 1 to లూప్ 2కి వచ్చింది. మళ్ళీ లూప్ 3 ఇట్లా లూప్ కనెక్షన్ వచ్చింది అనమాట న్యూట్రల్. అదే రకంగా అర్థింగ్ కూడా. అర్థింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది యూపీఎస్ కనెక్షన్ కాబట్టి నార్మల్ దానికని ఇవాళ సేఫ్టీ ఫర్ వైరింగ్. చూడండి, లూప్ ఇక్కడ నుంచి 1 అర్థింగ్ వచ్చేసి ఇక్కడ సింబల్ ఇచ్చింటారు, మీరు చూసుకోవచ్చు. ఎర్త్ వైరింగ్ సింబల్ కనిపిస్తుందా? ఆ వైరింగ్. ఇక్కడ నుంచి లూప్ 1, ఇది ఫస్ట్ లూప్ 2, 3 ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు మనము ఆ సాకెట్ని తీసేసి ఈ సాకెట్ని రీప్లేస్ చేస్తున్నాం ఆ ప్లేస్కి. ఇక్కడ చూడండి, మా బ్రదర్ వచ్చేసి వైరింగ్ చేస్తానమాట. ఫేస్ చూపిస్తానంటే వద్దు, సిగ్గు మొహమాటం అంటున్నాడు. సరే అనేసి ముసిముసిని నవ్వుతున్నాడు ఇప్పుడు. కానీ ఇక్కడ వైరింగ్ మంచి ఇక్కడ మనకు వైరింగ్ చేసి ఇస్తాను ఇట్లా. ఈ వైరింగ్ని తీసుకొని వెళ్ళి మనం అక్కడ మళ్ళీ కనెక్షన్ ఇస్తానమాట సాకెట్లకి, వర్క్ స్టేషన్స్కి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇది వర్క్ స్టేషన్ 33. ఇక్కడ చూడండి, ఓపెన్ చేసాము. ఇన్స్టాల్ చేసినారు వీళ్ళు. ఇది బాక్స్ ఫిక్స్ చేసినారు. ఇక్కడ చాలా కష్టం అవుతుంది. దీన్ని వెనక నుంచి తీయాలంటే మనకి ఇక్కడ స్క్రూ డ్రైవర్ గమ్ పట్టదు అనమాట. చిన్నగా ఓపెన్ చేసుకొని ఇచ్చేసుకోవాలి. చూడండి, దీంట్లోన ఒకటి వర్క్ అవుతాను లేదు, అందుకే ఇప్పుడు తీసేస్తున్నాం. డ్యామేజ్ అయింది, చూసారా? డ్యామేజ్ అయింది. అందుకనేసి మనం కొత్తది రెడీ చేసి పెట్టుకున్నాం. అప్పుడే కొత్తది రెడీ చేసుకున్నాం. దీన్ని సేమ్ వైరింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట. రెడ్ వచ్చేసి ఫేస్ కంట్రోల్, న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ కంట్రోల్, అర్థింగ్ గ్రీన్. ఇక్కడ చూడండి, మనం కనెక్షన్ ఇచ్చేసినాం అనమాట. పాది తీసేసినాము. ఇక్కడ పాది డ్యామేజ్ అయిపోయింది అంతా. పోయిడ్స్ అనమాట. ఇవన్నీ మొత్తం పోయిడ్స్ ఉంటే వర్క్ కాకుండా మనం కొత్తది ఇన్స్టాల్ చేస్తున్నాము. చూడండి, ఎల్లో వచ్చేసి ఇక్కడ మనం తీసుకునేది ఎల్లో వచ్చేసి అర్థింగ్ అనమాట. ఇక్కడ గ్రీన్ యూజ్ చేసినాము, ఇక్కడ అర్థింగ్ ఎల్లో ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్ కామన్ బ్లాక్ ఉంటుంది. రెడ్ వచ్చేసి కామన్ ఫేస్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు అట్లా ఇన్స్టాల్ చేసేస్తాం. కనెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు సప్లై ఆఫ్లో ఉంది. ఇన్స్టాల్ చేసేసి ఆన్ చేస్తాం. థ్యాంక్ యూ. చూడండి, మనం ఇక్కడ టోటల్గా 10 వర్క్ స్టేషన్ రీప్లేస్ చేసాము. ఇవన్నీ పాతవి. వర్క్ ఫినిష్. ఇక్కడ డమ్మీ క్యాప్ వేసుకోవాలి మనం. ఒకటి డమ్మీ క్యాప్ వేసుకుంటే ఫుల్ కవర్ అయిపోతుంది. డమ్మీ క్యాప్ లేదు, తీసుకురాలేదు, వేసాం.